కమింగ్ టు సెకండ్ న్యూస్. టీటీడీలో సంచలనం చోటు చేసుకుంది. తీవ్ర అసహనానికి గురైన పల్నాడు జిల్లా టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి అనూహ్య నిర్ణయం తీసుకోవడం అవాక్కయ్యేలా చేసింది. టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆ రాజీనామా లెటర్లో ప్రస్తావించిన కొన్ని విషయాలు ఇటు టీటీడీలోనే కాదు అటు ప్రభుత్వంలో కూడా కలకలం రేపుతున్నాయి. భూ వివాదమే జంగా రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. డొనేషన్ స్కీమ్ కింద జంగా కృష్ణమూర్తికి 2005లో తిరుమలలోని బాలాజీ నగర్ ఫ్లాట్ నెంబర్ 2ని ప్రభుత్వ ఆదేశాలతో టీటీడీ కేటాయించింది. ఆ తర్వాత సంవత్సరమే నిబంధనలు పాటించలేదన్న తర్వాత ఆ కారణంతో ప్లాట్ కేటాయింపుని రద్దు చేసింది. అయితే డొనేషన్ చెల్లింపునకి గడువు ఇవ్వాల్సిందిగా జంగా హైకోర్టును ఆశ్రయించడం, న్యాయస్థానం కూడా సరైన డెసిషన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆ స్థలాన్ని కేటాయించాలని మళ్లీ టీటీడీ నిర్ణయించింది. అయితే స్థల కేటాయింపుపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా నిన్న కేబినెట్ మీటింగ్లో తేల్చారు. దీంతో మనస్తాపానికి గురైన జంగా తన రాజీనామాను సీఎం చంద్రబాబుకు పంపించారు. రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, రిజిగ్నేషన్ చేసిన జంగా కృష్ణమూర్తి మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా ఏంటి, చాలా మీరు గతంలో 10 ఏళ్ళు శాసనసభ్యులుగా చేశారు, మూడోసారి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశాన్ని పొందారు, ఒక బలమైన బీసీ నాయకుడిగా ఉన్నారు. ప్రధానంగా ఏంటి సార్, ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సాధారణంగా ఇప్పుడు ఏం జరిగిందో స్పష్టత లేని పరిస్థితి, ఏం చెప్తారు? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్న అధికారాన్ని అడ్డం పెట్టుకున్న ఆలోచన చేసి ప్రచారం చేయటం అనేది నాకు మనస్తాపన కలిగింది. అంతేకాకుండా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, ఈ ప్రభుత్వాన్ని కానివ్వండి, నా వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నేను రాజీనామా చేయడం జరిగింది. సో కేవలం నైతికత కాపాడుకోవడానికి రాజీనామా చేస్తున్నారా? ఎందుకంటే కొన్ని మీరు అన్నట్టుగా ఒక వార్తలు వచ్చాయనుకోండి, వాటికి సమాధానం చెప్పే వేదికలు ఉన్నాయి. కేవలం వార్తల ఆధారంగా ఒక రాజీనామా నిర్ణయం తీసుకొని, లేకపోతే టీటీడీలో చాలామంది వెయిట్ చేస్తుంటారు బోర్డు మెంబర్ పదవి కోసం. మీకు తెలిసి ఎంత డిమాండ్ ఉంది, మీకు ఎలాంటి పరిస్థితుల్లో అకామిడేట్ చేశారు కూడా, కేవలం వాటి మీద చేశారు. ఇంకేమైనా బలమైన కారణాలు? ఏ కారణాలంటే ఏమున్నదో, ఎందుకు రాయాల్సి వచ్చిందో ఏంటో నాకైతే అర్థం కాలేదు. దీనికి వెనక పాత్ర ఏంటో, ఎందుకు ఈ విధంగా చేయడానికి నాకున్నటువంటి అలాట్మెంట్ చేసినటువంటి దాన్ని నేను రీఅలాట్మెంట్ చేయమని అడిగా, కానీ కొత్తగా నేను ఇవ్వమనే పరిస్థితికి అడగలేదు. దానికి అభూత కల్పన చేస్తూ అనేక విధాలుగా రకరకాలుగా కథనాలు రాయటం, దీన్ని నేను మానసిక ఆవేదన చెంది, అంతేకాకుండా ఏమవుతుందంటే ఏదో బోర్డుకు సంబంధించి అభివృద్ధి చేస్తున్నాను, బోర్డుకి ఎలాంటి అపనింద రాకూడదు, ముఖ్యమంత్రి గారికి ఎలాంటి అపనింద రాకూడదు, వాళ్ళు ఏదో ప్రత్యేకంగా చూసేసి నాకు కేటాయించారు బోర్డు మెంబర్ ఉద్దేశం రాకూడదనే ఉద్దేశంతో రాజీనామా చేశారు. అక్కడే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నా అనుకుంటున్నారా మీరేమన్నా? అంటే మీరు బోర్డు సభ్యుడిగా ఉన్నారు, తిరిగి మీకే మళ్ళీ అట్లాంటి అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి ప్రతిష్ట దెబ్బతింటుందని ఏమన్నా ఆలోచన వచ్చిందా? లేకపోతే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అనుకోలేమా? తెలియదు, నా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారనే విషయం కూడా నాకు తెలియదు. క్యాబినెట్ పత్రికలు చూడటం ద్వారా కానీ ఆ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారా ఏంటనేది కాదు. ఎందుకంటే ఇప్పుడు అది సీఎం గారి దృష్టికి లెటర్ రాసాం, బోర్డు తీర్మానం చేసింది. వీటికి సంబంధించి కూడా నాకేదో ప్రత్యేకంగా స్పెషల్గా నాకేదో అవకాశాలు ఇస్తున్నారు, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నారు, ఈయన ఎందుకు చూడాలనేటువంటి ఆలోచన కొంతమంది చేస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ బోర్డు మీద పడకూడదనే ఉద్దేశంతో నేను ఇప్పుడు నా భవిష్యత్తు ఏంది, చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క ఆశీస్సులతోని వచ్చామన్న భవిష్యత్తు ఏం లేదు. ఎమ్మెల్సీ హామీ ఉన్నట్టుందిగా మీకు? అది హామీలు అవి తర్వాత విషయం, అవి మాట్లాడుకునే కదా, హామీ లేదు ఏం లేదు. కేవలం టీటీడీకి మాత్రమే రాజీనామా చేశాను కానీ టీడీపీలో తాను కొనసాగుతాను, తన భవిష్యత్ రాజకీయం టీడీపీతోనే ఉండబోతుంది. అదే సమయంలో కేవలం కొందరు వ్యక్తులు తన వ్యక్తిగత హననానికి ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో తాను పాల్పడుతున్న దృష్ట్యానే రాజీనామా చేయాల్సి వచ్చింది తప్ప మిగతా పార్టీలో కానీ మిగతా ఎవరితో ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పి జంగా కృష్ణమూర్తి చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది.